అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాబరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు ఆగిపోతాందే గళ్ళ లొంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిని గల్లాంగి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. Hi, hello, namaste, sasrikal, salam alaikum, welcome you all to most beautiful, most ultimate, most costliest show, Oxo West Indies present, Na Show, Na Istam, powered by Gioni Mobile. జీవితంలో రెండు విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆశ, అత్యాశ. ఓకే, మళ్ళీ అడగదు, ముందే చెప్తున్నా. మనకి అవసరమైంది కావాలనుకోవడం ఆశ, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ కావాలనుకోవడం అత్యాశ. ఆశపడడానికి హద్దు ఉండాలి, అత్యాశ పడడానికి బుద్ధి ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేయాలి అనుకోవడం ఆశ, నిన్ను ఒక్కరిని లవ్ చేయాలనుకోవడం అత్యాశ. అమ్మాయిలు మన చేత తక్కువ ఖర్చు పెట్టిస్తారు అని అనుకోవడం ఆశ, వాళ్ళు మనకు ఖర్చు పెడతారు అనుకోవడం ఆ విషయం అమ్మాయిలే చెప్తున్నారు. అమ్మాయిలు హ్యాండ్ ఇవ్వరేమో అనుకోవడం ఆశ, హ్యాండ్ ఇవ్వరు అని ఫిక్స్ అవుతావు చూడు, అది అంటే ఖచ్చితంగా ఇస్తారనమాట. సిగ్గులేదు చెప్పడానికి. ఇప్పుడు నువ్వు నెట్ లో ఒక వీడియో చూడాలనుకోవడం ఆశ, అది బఫర్ కాకుండా చూడాలనుకోవడం అత్యాశ. రాత్రిపూట చుట్టాలు మన ఇంటికి వస్తారు చూసావా, ఏదైనా తీసుకొస్తారనుకోవడం ఆశ, కానీ ఏమి తీసుకెళ్లకుండా ఉంటారనుకోవడం అత్యాశ. ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎగ్జామ్ లో నీ ముందు ఒక అమ్మాయి పడాలనుకోవడం ఆశ, అది పడిన తర్వాత ఏదైనా మనకు చూపిస్తుంది అనుకోవడం అత్యాశ. స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాయాలనుకోవడం ఆశ, కానీ స్లిప్పులు పెట్టిన తర్వాత స్టేట్ ఫస్ట్ రావాలనుకోవడం బాగా. ఇలాంటి ఆశ అత్యాశల మధ్య కొట్టుకుమిట్టాడుతున్న ఒక నికృష్టపు జీవరాశి, దరిద్రపు అబ్బా, వాడి గురించి తిట్టాలంటే కూడా ఎన్ని జన్మలెత్తినా మగవాడై పుట్టాలని, మీసాలే పెంచాలని, పొట్టిలాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, అన్ని పుచ్చుకోవాలని ఆశ 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 చచ్చే ఆశ. ఏం చేసావురా? ఫ్లోర్ క్లీన్ చేశా. అరే నీకు నెక్స్ట్ జన్మ అంటుంటే ఆశ మగాడిగా పుట్టాలని ఉందా, ఆడపిల్లగా పుట్టాలని ఉందా? నాకు అమ్మాయిగా పుట్టాలని ఉన్నది. ఎందుకలా? ఎందుకలా అంటే నా దృష్టిలో అబ్బాయి అంటే టార్చర్, అమ్మాయికి ఉండేది ఫీచర్స్. ఏంటవి? మొత్తం ఆ పక్కే ఉన్నాయి. ఏంటంటే ఒక అబ్బాయిగా పుట్టామనుకో సంపాదించడానికి కష్టపడాలి, అదే అమ్మాయిగా పుట్టామనుకో సంపాదించడానికి పడేస్తే చాలు, జీవితాంతం బతికివచ్చు. అదే ఒక అబ్బాయిగా పుట్టామనుకో షేవింగ్ కానీ, క్రీమ్ కానీ, ట్రిమ్మింగ్ కానీ నెలకు 200 ఖర్చు పెడతారు. అదే ఒక అమ్మాయిగా పుట్టామనుకో రూపాయి ఖర్చు అవసరం లేదు కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలిగా, పెట్టేది మగాడే కదా. ఇప్పుడు ఒక అబ్బాయి సినిమా థియేటర్కి వెళ్ళాడు అనుకో కక్కుర్తి పడి నేల టికెట్కి వెళ్తాడు. అదే అమ్మాయిగా పుట్టామనుకో ఏమవుతుంది, ఎవడో ఒకడు బాల్కనీ తీసుకుపోయి లోట్లో లాలీపాప్ పెడతాడు. ఒక అబ్బాయి వీలైతే ప్రేమిస్తాడు, వదిలేస్తే ఏడుస్తాడు. కానీ ఒక అమ్మాయిని ఎవరైనా అబ్బాయి వదిలేసాడని తెలిస్తే చాలు వెనక 100 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు. ఒక అబ్బాయిగా పుట్టామనుకో ఇంటి దాకే తీసుకెళ్తారు, అది అమ్మాయిగా పుట్టామనుకో ఇంట్లో కూడా తీసుకెళ్తారు. ఎంతమంది తర్వాత చెప్పండి ఇది. ఒక అబ్బాయిగా పుట్టామనుకో మే కమిన్ సార్ అని అడగాలి, అది అమ్మాయిగా పుడితే ప్లీజ్ కమిన్ మేడం. ఒక అబ్బాయి నాన్న సంఖ్య నాగితే కానీ 35 మార్కులతో పాస్ కాలేడు జీవితంలో. అదే ఒక అమ్మాయి అనుకుందనుకో ఎవడో ఒకటి సంఖ్య నాకిచ్చి 99 మార్కులతో టౌన్ పోస్ట్ వచ్చేస్తుంది. ఒక అబ్బాయి సంవత్సరాల తరబడి తిరిగితే ఒక అమ్మాయిని పడేస్తాడు. అదే అమ్మాయి ఒకసారి వెనక్కి తిరిగితే చాలు 100 మంది. ఒక అబ్బాయిగా పుట్టామనుకో ప్రపంచాన్ని తెలిసేటట్టు ఒక బీరే తాగొచ్చు, అది అమ్మాయిగా పుట్టామనుకో వంట గదిలో కూర్చొని 2 బీర్లు కొట్టచ్చు. అదే ఒక అబ్బాయి పెళ్లిడు కూర్చి పెళ్లి చేసుకున్నాడు అనుకో భార్యను కొట్టలేక తను దండుకుంటుంటాడు. అదే అమ్మాయిగా పుట్టామనుకో మొగుడిని నేలకేసి దంచి దంచి కొట్టచ్చు. సో దట్ ఈస్ ద ఫీచర్స్ అబౌట్ ద జంట్ అండ్ లేడీ ఉమెన్స్ అండ్ మగ మనిషి.
ఇప్పుడు అమ్మాయి పుడితే ఇన్ని ఫ్యూచర్స్ అన్నో, అబ్బాయి పుడితే ఇన్ని కష్టాలు అన్నో, ఓకే యాక్సెప్టెడ్. ఫ్యూచర్ లో జరుగుతుందా జరగదా భగవంతుడు నిర్ణయాలు బాగుంటాయి కాబట్టి ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఒకవేళ నేను పొరపాటున అబ్బాయిగా పుట్టితే మార్చుకుంటా. ఇప్పుడు అబ్బాయిగా పుడితే మార్చుకుంటే ప్రాబ్లం లేదు, కానీ నీ దరిద్రం బాలేక నీ అదృష్టం బాగా కలిసి వచ్చి జస్ట్ లైక్ అనుకోకుండా అటు కాకుండా పుడితే జనరల్ గా డౌట్ వచ్చింది అడుగుతున్నా భయ్యా. అంటే ఇప్పుడు కాదని నేను అనట్లేదు, ఇప్పుడు అదే వేరే విషయం. ఒకవేళ అలా పుడితే ఇన్ఫార్చునేట్ బజార్కి వెళ్ళి బజర్ ప్రెస్ చేస్తా, ఏది పడితే అది దొరుకుతుంది. నా మన ఇష్టం ఇదే 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 ఏమన్నా ఇదే ఏం చేయగలం మనం. కానీ నా ఆశ మాత్రం ఎప్పుడు కూడా చల్లారదు, ఓడిపోదు. ఇంతవరకు నేను ఓడిపోలేదు. డోంట్ ఎలా ఎలా అంటే చిన్నప్పుడు మా నాయన నన్ను 1వ తరగతిలో చేరస్తాడని ఆశపడినా, చేర్చినాడు. 1 తర్వాత 2లో చేరస్తాడని ఆశపడినా, ఆటోమేటిక్ గా చేర్చినాడు. 10వ తరగతి ఖచ్చితంగా ఫెయిల్ అవుతానని అనుకున్నాను, నేను ఫెయిల్ అయ్యాను, నా ఆశ నెరవేరింది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడెక్కడ బల్బు వెలుగుతుంది అనుకుని ఆశపడ్డా, ఆశ నెరవేరింది. జీవితంలో ఇంతవరకు నా ఆశ పోయింది లేదు. ఇంకొక బెస్ట్ విషయం చెప్పమంటావా? విను డూడ్, నా కళ్ళలో కళ్ళు పెట్టి విను. నాకు ఖచ్చితంగా నన్ను ఎవరో ప్రేమించరు, నాకు ఏ అమ్మాయి పడదు, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు అనుకున్నా జరగల, జరిగింది. ఇది ఆశ. జరగాలంటే కుదరదు, జరిగింది. ఇది ఆశ. కానీ ఏ విషయంగా ఆ విషయం చెప్పుకోవాలి. నీ ఆశ నీ కోరిక వల్లరా ఒక ఆడదాని జీవితం నిలబడిందిరా చెప్పట్లు. ఎందుకంటేరా పొరపాటున గ్రహాలు బాలేకో, గ్రహస్థితి బాలేకో అమ్మాయిని నిన్ను ప్రేమించి ఉంటుంటే. నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, నేను అమ్మాయిగా ఉండడం అంటే ఇష్టం. జస్ట్ లైక్ ఐఎమ్ కన్వర్టెడ్ ఇన్ టు ద గర్ల్స్ మైండ్ ఆఫ్ యూ. బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా వాడితో మాత్రం టచ్ లో ఉండకండి. వాడు దూరంగా ఉంటే మీరు దూరంగా ఉండండి. వాడిని ఆర్పిఎం దగ్గర పిలిచారనుకో 2 చేతులు లేస్తాయి. నెక్స్ట్ జీవితంలో నేను అమ్మాయిగా పుట్టాలి, దయచేసి నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు. భగవంతుడా వీడి కోరికల్లో ఒకటే ఒక్క కోరిక తీర్చు. ఓకే ఓకే. సో మొత్తానికి ఆశ అత్యాశ నిరాశల మధ్య డిఫరెన్స్ ఏంటో మీకు తెలిసిపోయింది. మీ లైఫ్ లో ఏమన్నా ఆశలు అత్యాశలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి ప్లీజ్. నాకు అందంగా ఉండాలని ఆశ, ఐశ్వర్య రాయ్ కన్నా అందంగా ఉండాలని అత్యాశ. 2 జరగవు. నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశ, ఆంటీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే అతి ఆశ. ఆంటీతో లాంగ్ డ్రైవ్ ఏంటి? ఆంటీ అయితే కథలు చెప్తాది, మంచి మంచి మాటలు చెప్తాది, మంచిదేలే. నీకు బాగా ఎక్స్పీరియన్స్ కదరా? ఎందుకు తెలీదా? నాకు చందమామ లాగా అమ్మాయి రావాలని ఆశ, కానీ అది రాత్రి వచ్చి పొద్దున వెళ్ళిపోతుంది. అది అత్యాశ. గుర్తుపెట్టుకో, లైఫ్ లో ఏదైనా ఒకటేసారి జరుగుతుందన్న డేంజర్. ఒకసారి వచ్చిందంటే మాత్రం అంటుకుపోద్ది. నా రోజుకి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ, రోజుకి ఒక స్వర్గాన్ని చూడాలని అత్యాశ. దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? కాదు, పెళ్లి ఖర్చు, తాలిబొట్టు ఖర్చు, పురోహితుడు ఖర్చు, మా లాంటి వాడు వస్తే లఫూట్ ఖర్చు, ఈ ఖర్చులు ఎందుకు? పెళ్లి చేసుకోవాలి. ఏ విషయానికి ఆ విషయం వీళ్ళు లఫూట్ అని ఒప్పుకున్నాడు. ఓకే. ఎగ్జామ్ బాగా రాయాలని ఆశ, కానీ ఏమీ రాకపోతే ఇన్విజిలేటర్ చిట్స్ ఇవ్వాలని అత్యాశ. అబ్బా, కానీ చదువుకోవాలని మాత్రం ఆశ లేదు. ఒకని లవ్ చేయాలని ఆశ, ఇంకొకని పెళ్లి చేసుకోవాలని అత్యాశ. నాది 2 ఐదు అవుతుంది. నాకు లవ్ చేయాలని ఆశ అంటే నేను అనుకున్నా, ఇంకోటి పెళ్లి చేసుకోవాలంటే ఆల్రెడీ ఒక లవ్ చేసేట్టుగా. మీ షోకి రావాలని ఆశ, మీతో యాంకరింగ్ చేయాలని అత్యాశ. నాతో యాంకరింగ్ చంటితో యాంకరింగ్ చేయాలని అత్యాశ. బ్యూటిఫుల్. అదే పెట్టుకో. నాకు ఆర్పిని చూడాలని ఆశ, కానీ చంటికి లైన్ వేయాలని అత్యాశ. నువ్వు ముందు పక్కన పెట్టు నీ ధ్యాస, అర్థమైందా? లేకుంటే ఆపేసుకుంటా నా శ్వాస. ప్రతిదీ ఆర్పిఎం చూడాలని, చంటికి లైన్ వేయాలని, ఆర్పిఎం చూడాలని. పలికిరానా? 20 మంది అమ్మాయిలు ఎండవాడాలని ఆశ, కానీ వాళ్ళకి నువ్వు చెప్పాలంటే అతి ఆశ. నీ కోరిక ఫస్ట్ది అత్యాశరా, రెండోది కళ. మన రౌండ్ లోకి ఎంటర్ అయిపోతుంది. దాని పేరు నా కామెంట్. ఓకే, నా కామెంట్ నా ఇష్టం రౌండ్ లో ఫస్ట్ ఫోటో ప్లీజ్. శని సెంటర్ లో వండుకోవడం అంటే ఇదే. కొన్ని కావాలంటే కొన్ని భరించాలి భయ్యా.
ఎంతమంది జీవితాలు నాశనం చేసిందో ప్రశాంతంగా పడుకొని ఉంది. దీనికి సినిమాకి తీసుకెళ్ళాలా, షికార్కి తీసుకెళ్ళాలా, ఆఖరికి దీని బరువు కూడా నేనే మోయాలన్న. ఏం చేయలేమురా, మనం మగాలుగా పుట్టడమే అంతే అన్న, మనం చేసిన తప్పది. నన్ను పడుకోకుండా చేసి అది దర్జాగా పడుకుంటుంది భయ్యా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. ఎందుకండి నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు? పాజిటివ్ గా థింక్ చేయొచ్చు కదా. ఆమె డాక్టర్ ఏమో హార్ట్ బీట్ చెక్ చేస్తుంది. కాదు, ఇక్కడ హార్ట్ ఉంటుంది, ఇదంతా ఎందుక? కాదమ్మా, ఇట ఇట్ట పడుకోవాలా? ఇట్ట పడుకునేది ఏంది? నాకు తెలియదు అనుకుంటుండా. నేను చెప్పింది కూడా అదే, పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా. ఆ అబ్బాయి కూడా డాక్టర్, అందుకే వెయిట్ చెక్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఒకనికి 7 ఏళ్ళ కడుపు, ఇంకోనికి 9 ఏళ్ళ కడుపు. ఒక దున్నపోతే ఇంకో దున్నపోతుకు పెడుతున్నట్టుంది. సిగ్గులేదు, కూర్చో. సాటి మగాళ్ళని పట్టుకొని ఒక మగాడి ముందు ఒక మగాడు అడిగితే దున్నపోతాను తిట్టవచ్చు అని తిడతావా అని అడుగుతున్నాను నాన్న. నేను తినటం అయిపోయింది, ఇంకా నువ్వు తిను. ఆర్పి అన్న, అప్పారావు అన్న. బేసిక్ గా తినే పని పెట్టుకోము, ఆ పని పెట్టుకుంటే వేరే పని ఏది చేయము. తినే పని పెట్టుకోము, ఆ పని పెట్టుకుంటే వేరే పని చేయము అన్న అంత నాలెడ్జ్ ఉన్న దానివి కొంచెం తినచ్చుగా ఎప్పుడైనా. చాలా బాబు, ఇంకా 10 లాక్స్ చచ్చిపోతున్నా. ఆ చెయ్యడానికి ఎక్కడ ఉంది ఇది? నువ్వు చెప్పిన కమెంట్ కి నేను చాక్లెట్ ఇవ్వట్లేదురా. నిన్ను చూసి ఇంత మంది నవ్వుతున్నారు చూసావా, అందుకు ఇస్తున్నా. లైఫ్ లో ఎప్పటికైనా సరే మనం చూసి నలుగురు నవ్వుతున్నాను, వాళ్ళకి ఆనందం పంచుతున్నాం. అది ఏ విషయమైనా ఉండదు. అలా అన్నాను కదా, పొద్దున్న లేస్తే ఇలా పెట్టుకుని తిరగమా. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కళ్ళున్నాడు బండ మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు వాడు ఫోటోకి దండ కూడా చూస్తాడు. పాపం ఆమె ఏం చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ స్ట్రాంగ్ లేదో తెలుసుకుంటుంది. ఆ రాముడిని తాకి ఆ రాయి కూడా అహల్య లాగా మారిపోతుందేమో. అమ్మ, మీ ఇంటి పక్కన గుడి ఉందా? ఈ అమ్మాయికి ధైర్యం మేలకి ఇస్తా, ఎందుకంటే మగాన్ని పట్టుకొని రాముడు అని పిలిచింది, దానికి పిలవడానికి ధైర్యం కావాలి. మొగుడు నీళ్లు లేని కొండ అయితే పైన బండ పడద్ది. నన్ను మేకప్ లేకుండా చూస్తావా, చంపేస్తా నిన్ను. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉన్నట్లే ప్రతి మగాడి చావు వెనక కూడా ఒక ఆడది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. కాదన్నా, వాళ్ళు ఇంకోటి ఇంకోటి ఆడుతున్నారు. ఉంగుడు దూకుడు ఆడుతున్నారా? ఫస్ట్ ఈ అమ్మాయి ఆడుతుంది, తర్వాత వాడు ఆడతాడు. ఇప్పటి వరకు గాడిదల పైన మనుషులు కూర్చోవడం చూసాం, ఫస్ట్ టైం ఒక మనిషి పైన గాడిద కూర్చోంది. వంగ పెట్టడం వాళ్ళకి అలవాటే, కొత్త ఏం కాదన్న. షాపింగ్ వెళ్దాం, బండి తెమ్మంటే తేలా, అందుకే వాడు వీపెక్కింది. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఇంద్రుంది, అబ్బాయిల మీద కూర్చునే అర్హత ఇక్కడ మాది. కొత్తగా ట్రై చేసి. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆడవాళ్ళు ఎప్పటికైనా మగవాడి నెలలో బతకాల్సిందే. మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. మగాడిగా పుట్టింది ఆడడానికి సేవ చేయడానికే. సేవ చేయడానికి కాదు, సేవ్ చేయడానికి. ఈ ప్రాపర్టీ నాదిరా, దయచేసి ఇటువైపు ఎవరు రావద్దు. చొక్కా ఇప్పితే చూడాలనుకో, తప్పు లేదు. అదే నిక్కర్ ఇప్పా అనుకో, చచ్చిపోతావు. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్.
వన్స్ వీఆర్ మూడ్ పిల్లలు చూడకూడదు జూడ్. మళ్ళీ చెప్పు సరే. వన్స్ వీఆర్ మూడ్ పిల్లలు చూడకూడదు జూడ్. ఒక రాగం తాళం పల్లవి ఈ మూడు వీళ్ళు పలుకుతున్నాయిరా. పిల్లలు ఉడితే ఏజ్ మారుతుంది, ఖర్చులు మారుతుంది, మూడెందుకు మారుతుంది రా బ్లడీ ఫూల్. స్విమ్మింగ్ పూల్ లగడిగా పూల్. చీచి ఏడ పడితే ఆడ షో అయిపోతున్నారు. పిల్లలు ఉందనే చూస్తూనే లేరు. రివర్స్ గేర్ ఆడదాం అన్నారు కానీ కిందేమో రివర్స్ అయ్యారు, పైన ఏమో గేమ్ ఆడుతున్నారు. నా కమెంట్ నా ఇష్టం అనే రౌండ్ బ్రహ్మాండ గారి కంప్లీట్ చేశారు కాబట్టి నా దగ్గర ఇంకా 8 చాక్లెట్లు మిగిలాయి, 3 చాక్లెట్లు మిగిలాయి. ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చి అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే వాడికి ఒక చాక్లెట్ ఇచ్చి పంపిస్తాను. ఎవరైనా సరే ఒక మంచి లవ్ స్టోరీ చెప్పండి. నువ్వు ఒక 8 years లవ్ చూడు. అబ్బాయి పేరు ప్రదీప్. అతను ఒక అమ్మాయికి లవ్ చేసిండు. అబ్బాయి ఏం చేసిండు 4 years లవ్ చేసిండు. మళ్ళీ ఇంకొక అమ్మాయి దొరికిందని వెళ్ళిపోయిండు. అయితే మళ్ళీ లాస్ట్కి 5th year ఈ అమ్మాయి దగ్గరికి వచ్చిండు. అమ్మాయి అంటే ఎవరు లవ్ చేస్తుండో ఆ అమ్మాయి అంటే నల్లి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే అమ్మాయి అంటది, అబ్బాయి అంటాడు నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కదా అది ఎఫైర్ అయిపోయింది, ఆ అమ్మాయి నచ్చలేదు, ఇప్పుడు నువ్వు నచ్చినావు కాబట్టి నీ దగ్గరికి వచ్చినా అని చెప్తా. అమ్మాయి అంటది నాకు వద్దు, ఈ అబ్బాయిలంతా ఇంతే ఉంటాయి, మోసం చేస్తూనే అంటారు, అందుకే అబ్బాయిలను నమ్మొద్దు అని చెప్తారు. నేను అటుపోయి తిరుక్కుని ఇటు వచ్చి అటు పోతా ఉండే అటు నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చేసి మా అమ్మ చెప్పాను అట బాబా నువ్వు వచ్చి ఇంట్లో కొట్టుకుంటే మనకేం అర్థం కాదు అట్ట కదా. నేను మళ్ళీ ఇటు తిరుక్కుని పైకి వచ్చి ఓ మాట చెప్పకూడదు చెప్పి నువ్వు నిజం చెప్పు, చాక్లెట్ కోసం వచ్చావు కదా. చాక్లెట్ గురించి కానీ లవ్ స్టోరీ అందరికి తెలియాలి. ఎప్పటికీ తెలుస్తుందమ్మా ఇదే. ఇప్పుడు చెప్తున్నా కదా ఇంకొక అమ్మాయి మోసం కావద్దు అని చెప్తున్నా. దాని పేరు నా సెలబ్రిటీ. మొత్తానికి మనం నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ రోజు ఈ సెలబ్రిటీ రౌండ్ లోకి వస్తున్న సెలబ్రిటీస్ మీ ఇష్టం అన్నాడు అబ్బాయి నాకు అక్కడ సైట్ కొడుతున్నాడండి. నేను ఆవిడ సైట్ కొట్ల ఆవిడకో సైట్ ఉందంటే దాన్ని కొట్టేద్దాం చూస్తుంటా. ప్రభాకర్ పొద్దున్నే లేచి రెస్పెక్ట్ ఇవ్వవా? హలో ఇందాక ఆయన పాల ప్యాకెట్ అనకపోతే అప్పుడు ఏం మాట్లాడలేదు, వినిపించలేదా చెవులు? నేను చేస్తే జిమ్ము, నువ్వు కొడితే రమ్ము, ఇద్దరం కలిస్తే దుమ్ము దుమ్ము. మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మహేశ్వరితో పాటు మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ విశ్వ. లెట్స్ వెల్కమ్. చిన్నోడే చుక్కలు చుట్టే చంద్రుడే సురుమట్టి వచ్చాడే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు నా షో నా ఇష్టం. అంటే ఇప్పుడు వచ్చారు కాబట్టి మన షో మన ఇష్టం. నిజంగానే చాలా ఇష్టపడుతున్నారు అందరూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ షో మీ ఇష్టం అన్నాడు అబ్బాయి నాకు అక్కడ సైట్ కొడుతున్నాడండి. నేను ఆవిడ సైట్ కొట్ల ఆవిడకో సైట్ ఉందంటే దాన్ని కొట్టేద్దాం చూస్తుంటా. చూసిన తర్వాత కూడా సైట్ కొట్టడం అంటే అమ్మో. Okay, that was super beautiful. Thank you so much for coming to నా షో నా ఇష్టం. జనరల్ గా ఇక్కడ వచ్చిన సెలబ్రిటీస్ తోటి నేను ఒక సిగ్నేచర్ చేసుకునే అలవాటు ఉంది. సిగ్నేచరా? నీ ఆస్తి కొత్త రాసిపించేసుకుంటా. అన్ని మా వారి పేరు మీద ఉంటాయి అని అలా చెప్తారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కొత్త రాసుకుంది
వాళ్ళతో సిగ్నేచర్ అంటే ఎలా ఉంటుందంటే జనరల్ గా నేను ఎవరైనా చంపిన ప్యాట్మెన్ కుట్టడం ఏమంటావు? నేను కూడా ప్యాట్మెన్ కొట్టా. సిగ్గు లేదు. ఎందుకుంటుంది సిగ్గు? ఓ మై గాడ్ అనాలి. నేను ఓ మై గాడ్ అన్నా. ఐ టెల్ ఓఎంజీ. అన్ని షార్ట్ కట్టే. yes కానీ లాంగ్ స్కర్ట్ వేసుకొచ్చింది ఇక్కడ it's not as good as a frog. సో మనం ఏమనాలి? ఇట్స్ ఏ ఫ్రాడ్. ఈ ఓమైజీ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. వీళ్ళందరూ కూడా బాగా పరిచయం. అందరం కలిసి ఒకటేసారి చేద్దాం. ఒకసారి నుంచి అంటారు అందరు. 1 2 3. నా షోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను ఒక వెరైటీ గేమ్ ఆడిపిస్తుంటా. దీని పేరేంటంటే వర్డ్ బిల్డింగ్. వర్డ్ బిల్డింగ్. ఓకే. సో ఏం లేదన్నా, ఒక సింపుల్ నేను ఒక పేరు చెప్పాను అనుకో, దానికి సంబంధించి ఒక సిచ్యువేషన్ చెప్తాడు. దాని నుంచి నువ్వు యాడ్ చేసుకుంటూ చెప్పాలి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను ఆర్పి అని అనుకో, ఆర్పి నడుచుకుంటూ వచ్చి కింద పడ్డాడని వీడు అంటాడు. నువ్వేమన్నా ఆర్పి నడుచుకుంటూ వచ్చి కింద పడితే బురద అంటుకుంది వాడి ఒంటికి అనాలి. ఓకే. ఆర్పి నడుచుకుంటూ వచ్చి కింద పడితే బురద అంటుకుంది, ఇంటికి వెళ్ళి స్నానం చేశాడు. ఓకే, నీకు మ్యాటర్ అర్థమైంది కదా? ఇది చిన్న స్టోరీ. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. కట్టిన నమ్మకం నాకుంది. రెడీ? చాలు 1 2 3 స్టార్ట్. ఫస్ట్ పేరు వచ్చేసి ప్రభాకర్. నువ్వు చెప్పరా. ప్రభాకర్ గారు పొద్దున్నే సైకిల్ మీద వెళ్ళి పాల్గొన్నాడు. ప్రభాకర్ గారు పొద్దున్నే సైకిల్ మీద వెళ్ళి పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళారు. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాల్గొని ఇంటికి వెళ్ళి కాచాడు. ప్రభాకర్ సార్ పాల ప్యాకెట్. ప్రభాకర్ పొద్దున్నే లేచి గారి బాబా రెస్పెక్ట్ బాబా. హలో, ఇందాక ఆయన పాల ప్యాకెట్ అనకపోతే అప్పుడు ఏం మాట్లాడలేదు, వినిపించలేదా చెవులు? నా షోకి వచ్చి నా మీద ఏం తరుస్తుందంటే పాపం. మీరే కదా ఇది మన షో మన ఇష్టం అన్నారు. 3 ముళ్ళు వేసిన పాపానికి భయ్యా ఐ పిటి అండి. You don't need to pity anyone. ఆయనకి ప్రీతి అనే అమ్మాయి పరిచయం ఉందా లేదా అని అడిగా. ఆయనకి చాలా మంది పరిచయం ఉన్నారు. అమ్మమ్మ కథ మార్చేసింది. కుదరదు. ప్రభాకర్ గారు చెప్పు. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి పాల ప్యాకెట్ కొని సైకిల్ మీద మా డాడీ వెళ్ళారా? మీరు నన్ను మాట్లాడి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఓకే నా వెళ్తాను. ఓకే చెప్పు. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళి పాలు కాచి టీ పెట్టాడు. చెప్పు నాన్న. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాలు కొని ఇంటికి వెళ్ళి టీ కాసాడు, కానీ టీ బాలేదు. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళి పాలు కాచి టీ పెట్టి వాళ్ళ ఆవిడికి ఇచ్చాడు. కాదు బా పరిచయం ఆ ప్రభాకర్ నీకు? మరి ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి పాల ప్యాకెట్ వెళ్ళి. నేను గుర్తు తెచ్చుకుంటున్నాను వర్డ్. సీరియల్ కూడా ఇలా చేస్తావా? అమ్మా ఆకలి వేస్తుంది అమ్మా. నెగటివ్ క్యారెక్టర్. ఓకే అమ్మయ్య మొత్తానికి ఆడవాళ్ళు నెగిటివ్ అనుకుంటారా? నేచురల్ క్యారెక్టరే. ఓకే చెప్పు. చెప్పాను కదా. ఏం చెప్పావు? ఎక్కడ దాకా చెప్పావు? మొత్తం చెప్పాను. దానిలో మిస్ అయింది ఒకటి. లాస్ట్ లో తప్పు చెప్పావు. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళి పాలు కాచి టీ పెట్టి ఆ టీ వాళ్ళ ఆవిడకి ఇస్తే నచ్చలేదు. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాలు కొని ఇంటికి వెళ్ళి పాలు కాచి టీ పెట్టాడు, బాగలేదు, ఆవిడికి ఇచ్చాడు, ఆవిడ లాక్కొట్టింది. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి పాలు కాచి టీ పెట్టి టీ వాళ్ళ ఆవిడకి ఇచ్చే బాలేదని రాగి కొట్టింది. వాడు కూడా తిరిగి కొట్టాడు. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాలు తెచ్చి ఇంటికి తీసుకెళ్లి కాచి కాఫీ పెట్టి వాళ్ళ ఆవిడికి ఇస్తే బాగలేదని చెప్పి లాచి కొడితే ప్రభాకర్ అన్న మళ్ళీ తిరిగి కొట్టాడు, ఆవిడ కూడా మళ్ళీ తిరిగి కొట్టింది. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాలు కాచి టీ కాచి వాళ్ళ ఆవిడకి ఇస్తే వాళ్ళ ఆవిడ బాలేదని ఆయన్ని కొట్టి ఆయన మళ్ళీ వాళ్ళ ఆవిడ్ని కొట్టి వాళ్ళ ఆవిడ మళ్ళీ ఆయన్ని కొట్టి సిగ్గులేదని మళ్ళీ టిఫిన్ చేశారు. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాలు తీసుకొచ్చి ఇంటికి వచ్చి పాలు కాసి కాఫీ పెట్టి వాళ్ళ ఆవిడికి ఇస్తే బాలేదని లాచి కొట్టింది. అన్న మళ్ళీ తిరిగి కొట్టాడు, ఆమె మళ్ళీ తిరిగి కొట్టింది, ఈయన మళ్ళీ తిరిగి కొట్టేలోపు టిఫిన్ పెట్టుకుంది. ప్రభాకర్ గారు పొద్దున్నే లేచి సైకిల్ మీద వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చి టీ కాసి వాళ్ళ ఆవిడకి ఇస్తే బాలేదని ఆయన్ని కొట్టి ఆయన మళ్ళీ ఆవిడ్ని కొట్టి పడిపోయింది. స్టోరీ బిల్డింగ్ ఎవరు
ఎవరికి బాగా వస్తుంది? ఫీమేల్స్ కంటే మేల్స్ కి బాగా వస్తుంది. మీరు చెప్పే స్టోరీలు కంటే మేము చెప్పే స్టోరీలు ఎంత బాగుంటాయమ్మా. ఇలాగే చెప్పి మాయ చేస్తారు మీరు. ఎవరెవరిని మాయ చేస్తారు? అబ్బాయిలే అమ్మాయిని మాయ చేస్తారు. కష్టపడి నెలంతా కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏమండి అని ఎవరెవరిని మాయ చేస్తున్నారా? కాఫీ అడగడానికి మేము రాత్రి మీకు చీర కొనిస్తే పొద్దున అదిరిపోయి కాఫీ వస్తుంది. అదే రాత్రిపూట చీర కొనికపోతే పక్కనే ఉంటుంది సూపర్ మార్కెట్, వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకోరు. ఏమండి పాలు అయిపోయినాయి, ఏదో దాగనట్టు మనమే తీసుకురాలి. పొద్దునే ఎప్పుడైనా పాల ప్యాకెట్లు ఇవ్వండి, నేను తీసుకెళ్ళారుగా అంటాడు వాడు. నువ్వు మేకప్ మీద పెట్టిన దృష్టి డైలాగుల మీద పెట్టలేదు. హలో, మాకు ప్రాంప్టింగ్ ఇస్తారు సీరియల్స్ కి. ఇక్కడ ప్రాంప్టింగ్ ఇస్తే మేము ఈజీగా చెప్పేయొచ్చు. అవునా? సరే నేను చెప్తా. రెడీ. ప్రభాకర్ గారు పొద్దునే లేచి సైకిల్ మీద పాల ప్యాకెట్ కొని సైకిల్ మీద పాల ప్యాకెట్ కొంటాడా? ఎలా కావాలంటే చూడు, మేము అలా చెప్తాం. చెప్పరా? ప్రభాకర్ గారు సైకిల్ మీద షాప్ కెళ్ళి పాల ప్యాకెట్ కొని ఇంటికి వచ్చి టీ పెట్టి కాఫీ పెడితే టీ పెట్టిన తర్వాత బాలేదన్నారు, కాఫీ పెడితే కూడా బాలేదన్నారు, కోరితే తిరిగి కొట్టారు. ఓకే టిఫిన్ పెట్టాం. చూసావా? ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఈ రౌండ్ బ్రహ్మాండంగా ఆడేసాం. అదిరిపోయేటట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు మహేశ్వరి అండ్ విశ్వ. నీకు విషయం తెలుసా? చాలా అందంగా ఉంటుంది. అది నాకు తెలుసు, కానీ ఏ విషయం కా విషయం భయ్యా? మంచి ఫిగర్ మిస్ అయిపోయింది భయ్యా. ఓకే, ఇది మీ షో, మీ ఇష్టం అని మీరు మమ్మల్ని ఆడుకుంటారండి. ఆయన పేరేంటి? శివనాగ్. సిగ్గుపడుతూ చెప్పు. శివనాగ్. సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడుతూ చెప్పమన్నా, చెప్పి సిగ్గుపడమనిలే. ఓకే, సో మొత్తానికి ఈ రౌండ్ బ్రహ్మాండంగా ఆడారు కాబట్టి ఈ రౌండ్ లో విశ్వ గెలిచాడు. బట్ మహేశ్వరి కూడా గుడ్ సపోర్ట్. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని సామెత వరకే ఉండేది. ఈ రౌండ్ లో సక్సెస్ అవ్వలేదు. ఓకే, దాని ప్రకారం చూస్తే మనం నెక్స్ట్ రౌండ్ లో గెలిపోతాం. దాని పేరు నా ఫోన్ కాల్. దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. వాళ్ళు గుర్తుపెట్టకుండా మీరు మీ పేరు చెప్పకుండా ఎవరి జీవితం అయితే కాసేపు ఒక 15-20 నిమిషాలు ఆడుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారో వాళ్ళు విన్నర్. ఓకే, సో మొత్తానికి నువ్వు ఎవరు చేద్దాం అనుకుంటున్నావు? కౌశిక్. చూద్దాం ఎవరు ఎక్కువసేపు ఎవరి జీవితాలతో ఆడుకుంటారో, ఎవరి జీవితాన్ని నాశనం చేస్తారో. ఓకే, చలో లెట్స్ కాల్. అద్భుతమైన అవకాశం మహేశ్వరికి ఇద్దాం. మహేశ్వరి కౌశిక్ కి ఫోన్ చేస్తుందంట. ఓకే, కాల్. కౌశిక్, ఇక్కడ జరిగే ఈ యుద్ధంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. తర్వాత నాకు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చి చేసాలేమో అక్క మీ ఆవిడికి చెప్తా. లెట్స్ కాల్ కౌశిక్. కౌశిక్. హలో. యా, హాయ్. హౌ ఆర్ యు? ఎవరండి? అదేంటి నన్ను గుర్తుపట్టలేదా? హలో కౌశిక్, నన్ను గుర్తుపట్టలేదా? హలో, ఎవరండి? అదేంటి కౌశిక్, ఫోన్ చేయమని చెప్పి నంబర్ ఇచ్చావు, ఇప్పుడేంటి గుర్తుపట్టకుండా ఎవరు అండి అని మాట్లాడుతున్నావు? ఎవరండి? మీ పేరండి? కౌశిక్, నాకు అన్యాయం చెయ్యకు కౌశిక్, ప్లీజ్. నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, ప్లీజ్ కౌశిక్. బాగుంది పర్ఫార్మెన్స్. ఎవరండి? కౌశిక్, పర్ఫార్మెన్స్ అంటావేంటి కౌశిక్? ఐ యామ్ సీరియస్. స్టోన్ గుర్తు రావట్లేదండి, అసలు చెప్పండి పేరు ఏంటో. హౌ కెన్ యు సే దట్ కౌశిక్? నాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగులో చెప్పరా? కౌశిక్ ప్లీజ్ కౌశిక్, మొన్నే కదా మనం కలిసి మాట్లాడుకున్నాం, నువ్వే కదా నీ నంబర్ ఇచ్చావు. యు సెడ్ యు ఆర్ లవింగ్ మీ. హలో హలో. కాదు, అంత నేచురల్ గా ఆడుకున్నావు ఏంటి? కొత్తగా ఏమని చెప్పొచ్చు కదా మీరు, అలవాటు నేను చెప్తే. ఈ అమ్మాయి బంగారం, నాకు జనరల్ గా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. ఓకే, సో పెట్టేసారేంటి కౌశిక్, మళ్ళీ చేద్దామా? మళ్ళీ కౌశిక్ కే ఫోన్ చేస్తున్నాం. నిన్న పీవీఆర్ లో వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు, దయచేసి తరువాత ప్రయత్నించండి. తగిలి మాట్లాడదాం. ఏంటి కౌశిక్, ఫోన్ అలా పెట్టేసావు, నేను ఎంత హర్ట్ అవుతాను నీకు తెలీదా?
ఎక్కడున్నా? ఏయ్! ఎందుకు గుర్తుపట్టావు? కాసేపు ఆడుకోవచ్చు కదా. సిగ్గులేదు ఎవరైనా. కౌశిక్ నేను షోలో ఉన్నాను. ఎక్కడ ఎక్కడ? ఒక నిమిషం ఆగు. అరే బా రే అదే అదే నవ్వురా. అరే ఫస్ట్ గుర్తుపెట్టేసావు కదా. అదేమో కౌశిక్ కౌశిక్ అప్పుడే అర్థమైపోయింది. అంటే ఎంతమంది చెప్పింది అలా ఈ ప్రపంచంలో రా. చెప్పలేదు. హలో వాట్ హలో? శివనాకి చెప్పలేదా నువ్వు? ఓన్లీ మా ఆయన చెప్పా, ఇంకెవరు చెప్పలేదు. నేను అడిగింది శివనాకి, మీ ఆయన గురించి కాదు. అరే కౌశిక్, ఆ అమ్మాయి నేను కన్ఫ్యూజ్ చేసిందా చేయలేదా? అది కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి చెప్పేసా మహి అని. అరే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యావు కదా కౌశిక్. అదే నువ్వు మెనంగా మన నంబర్ ఇచ్చాంట అంటే నీ అంకమ్మ. ఊరికే ఆడుకుందామని చేస్తే. ఓకే బాబా, టేక్ కేర్ రా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్. థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ ది కాల్. థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికి కౌశిక్ ని అలా ఆడుకున్నావు, వాడు అలా గుర్తుపెట్టాడు. ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. అశ్విన్. ఓకే, మనం ఇప్పుడు ఫోన్ చేద్దాం అశ్విన్ కి. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్ లో ఉన్నారు. హలో అన్నయ్య, నమస్తే అన్నయ్య. ఎవరు? అన్నయ్య నేను ప్రకాష్ అన్నయ్య. నేను అప్పుడు మీరు CCL మ్యాచ్ లో ఉన్నప్పుడు వచ్చాను కదా అన్నయ్య. ప్రాక్టీస్ దగ్గరకు వచ్చానన్న. అదే స్టోరీ ఉందని చెప్పానన్న. మీరు అంటే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా కానీ అక్కడ ఒక ఒక లావ్ అబ్బాయి ఉండేవాడు అన్న. ఆయన ఇప్పుడు అన్నయ్య బిజీ ఉన్నారు, ఇప్పుడు కుదరదు అని చెప్పారు అన్నయ్య. కానీ అప్పటి నుంచి ఇంతవరకు లైక్ స్టోరీ అంతా క్రియేట్ చేశానన్న. చాలా బాగుంటది అన్న స్టోరీ. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే అన్న 100% సినిమా హిట్ అవుతుంది అన్న. దీని ప్రొడ్యూసర్ ఎవరని అడుగుతున్నా అన్న. అంటే మీరు ఒకసారి స్టోరీ విన్న తర్వాత దాని హీరో గురించి క్యారెక్టర్ చెప్పిన తర్వాత నేను వెళ్ళి టెస్ట్ చేస్తానన్న ప్రొడ్యూసర్ ని. అర్థం కాదా నువ్వేం? అంటే మీరు ఓకే అనేస్తే నేను ప్రొడ్యూసర్ తీసుకొస్తానయ్య, మీరు ఒకసారి వింటే. అరే అలా ఎలా టైం వేస్ట్ పనున్నా ప్రకాష్. వాళ్ళు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత హీరో దగ్గరికి వస్తారు. రివర్స్ పనులు అంటే అన్నయ్య, మీరు ఆట దగ్గర నుంచి అందరికి ఛాన్స్లు ఇచ్చి వాళ్ళ పెద్ద నేను ఇప్పటికి 50 కథలు విన్నాను CCL ఆడిన దగ్గర నుంచి. 10 కథలు ప్రొడ్యూసర్లు ఉన్నారు, 10 కథలు ప్రొడ్యూసర్ లేరు. అదే టైం వేస్ట్ పనులు అన్ని. నేను అదే వింటాను, నీ కథ అయితే వింటానులే, దాన్నే ఉంది. మీరు ఒప్పిస్తే అయిపోతాను. ఎందుకంటే దానిలో హీరో ఎవరో కదన్న, ఓంకార్ అన్న అనుకుంటున్నామన్నా. మీరు ఒప్పిస్తారన్న ప్లీజ్, ఓంకార్ అన్నని. నాకు అర్థం కావట్లేదు నువ్వేం చేస్తున్నావు. ఓంకార్ అన్నని కలుద్దాం అంటూ వీలవట్లేదు అని. అందుకే నేను ఆ రోజు మీ దగ్గరకు వచ్చానన్న. ఒక ఛాన్స్ ఓంకార్ అన్న దగ్గర ఇప్పిస్తానని నేను స్టోరీ చెప్తాను. ఓంకార్ అన్న డైరెక్షన్ లో ఉంటే ఓంకార్ అన్న చేయమని. ఓంకార్ అన్న పెద్ద ఫ్యాన్ అన్న, ఫస్ట్ నుంచే నేను పెద్ద ఫ్యాన్ అన్న. ప్లీజ్ ఆయన కోసమే రాసుకున్నానన్న. నేను నీకు చెప్పేది అర్థం కావట్లేదు అన్న. ఓంకార్ అన్న డైరెక్షన్ లో ఉన్నాడు. రాజుగారి 2లో చాలా 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 అసలు ఎంత బిజీగా ఉన్నాడో అంత బిజీ. అంటే ఆ షూటింగ్ అంటే ఒక్కసారి స్టోరీ తర్వాత అన్న ఎప్పుడు ఫ్రీ ఉన్నా, ఇప్పుడు కాకపోయినా 2 years అయినా పర్లేదు అన్న, అన్నతోనే సినిమా చేస్తానన్న ప్లీజ్ అన్న. అన్న కావాలంటే మీకు స్టోరీ 2 లైన్లో చెప్తానన్న. ఒకటే 2 లైన్లో మీకు చెప్తా ఒక్కసారి. నేను చెప్తాను అన్న. ఒకటే నిమిషం అన్న, ఒకటే నిమిషం, 2 లైన్లు అంతే. 1 minute గా 30 seconds కూడా పట్టదన్న. ఫోన్లో ఎందుకు, ఒక్క లైన్ చెప్తానన్న. కలిసి చెప్తాను అన్న. మీరు మళ్ళీ మీరు కలవలేరన్న షూటింగ్ లో, లేకపోతే మీరు మ్యాచ్ లలో ఉంటారన్న. షూటింగ్ ఏం లేదు అన్న, నాకు షూటింగ్ ఏం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నాను ఈ వీకెండ్ లో కలుస్తాను అన్న. ఎక్కడ రమ్మంటారు? కాఫీ డేలో కలుద్దామా? అదేనన్న, వీకెండ్ లో ఒకసారి కాల్ చేయి. ఏదో వీక్ మధ్యలో కూడా ఫోన్ చేస్తా. వీకెండ్ చేయి, సాటర్డే సండే. వీక్ మధ్యలో అర్థం కావట్లేదు నన్ను. వీక్ మధ్యలో ఫోన్ చేస్తా. హలో సో మొత్తానికి అశ్విన్ బాగా ఫ్రీగా ఉన్నావా? అట్లీస్ట్ లాస్ట్ వరకు అన్నా కొంచెం గుర్తుపడతాడేమో అనుకున్నా, అస్సలు లేదే. కాదు, రివర్స్ లో నేను ఫోన్ తీసుకొని మాట్లాడే మధ్యలో కలిస్తే అదే అమ్మా సాటర్డే సండే కలుద్దాం అంట. బట్ అయినా కూడా ఒకసారి అశ్విన్ కి మళ్ళీ ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి చెప్పేద్దాం. పాపం ఎత్తాడు. ఛాలెంజా? కథల్లో నీ దగ్గర I can't say. ఆ మ్యాగ్నెట్ కి రబ్బర్ బ్యాండ్ I'll gift it you. నాకు ఇస్తావా? నాకు ప్లీజ్. అయిపోయింది పో. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్ లో ఉన్నారు. దయచేసి వేచి ఉండండి లేదా కాసేపటి తర్వాత ప్రయత్నించండి.
సో మొత్తానికి ఈ నా ప్రాంక్ వాళ్ళు నా ఇష్టం రౌండ్ కూడా బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ లో గెలిచిన వాళ్ళు ఎవరు అనేది నేను డిసైడ్ చేయడం కంటే విశ్వ ఒప్పేసుకుంటున్నావా? ఈజీలీ. ఏంట్రా అమ్మాయిలు ఇలా మారిపోయారు? ఒక స్త్రీ ఒక పురుషుడు గెలిచాడని ఒప్పుకుంటోందంటే ఇది ఈ కలియుగంలో మనకు పెద్ద విజయం. రాజని నన్నే అంటారే, మన ఆటకి పాటకి ఫ్యాన్సే ఉంటారే. మనం నెక్స్ట్ రౌండ్ లో గెలిపోదాం. దాని పేరు నాట. దీనిలో ఏంటంటే నువ్వు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక క్యాండిడేట్ ని, నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరికొకరు లవ్ లెటర్స్ రాసుకోవాలి. అది మీ ప్రోత్సాహంతో, మీ సపోర్ట్ తోటి. అంటే నువ్వు రాసినట్టుగా వాళ్ళతో రాయించాలి, నువ్వు రాసినట్టుగా వాళ్ళతో రాయించాలి. లవ్ లెటర్. ఒకవేళ అబ్బాయి ఓడిపోతే చున్ని వేసి బొట్టు పెడతా, అమ్మాయి ఓడిపోతే మీసం గీసి బొట్టు పెడతా. ఓకే విశ్వ, నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. వైలెట్ కలర్ అబ్బాయి. ఓకే నీకు ఎవరికి సెలెక్ట్ చేస్తాయి? నేను ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటా. ఏం పేరు? ప్రశాంత్. నువ్వు అబ్బాయికి సపోర్ట్ చేస్తూ అమ్మాయికి లవ్ లెటర్ రాయాలి. చూసావా, ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి లవ్ లెటర్ రాయడం అంటే ఇదే కదండి. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ నాషోనా. అయితే నా ఇష్టం. ఇట్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. ఓన్లీ టీవీ ప్లస్. आदे आदे तेरा मुंडा बिगड़ा जाए, देख 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 आदे तेरा मुंडा बिगड़ा जाए, अम्मा देख अम्मा देख अम्मा देख 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 मुंडा बिगड़ा जाए. So 1 2 3 go. ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ. అరే తెల్లారుంగి పైకే ఎత్తి తొడలు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా జన్మ. ఓకే రెడీ డన్ చలో. నీ లెటర్ టీనన్నా చదువుదాం. ఏంటండి ఇందాక నుంచి నాదే ఫస్ట్ కాల్ చేశారు, అక్కడ తీసుకోండి. లేడీస్ ఫస్ట్ అమ్మా, లేడీస్ ఫస్ట్. అంటే ఆ లెటర్ లేడీకి వెళ్తుంది కదా. ఓకే మీరు లేడీ అయితే ఇవ్వండి, లేకపోతే లేదు. ఓకే తెలివితేటలు మీకే ఉన్నాయంటే మాకు ఉన్నాయి. మాకు కూడా ఉన్నాయి. మేము 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యాం. మేము ఒకసారి పాస్ అయ్యాం. చూడు ఒక్కసారే పాస్ అయినంత. నా ఆరాధ్య దైవం, నా ఇంటికి దీపం, నా కంటికి వెలుగు సిగ్గులేదు. నా ఆరాధ్య దైవం, నా ఇంటికి దీపం, ఏం పర్లేదురా, నా కంటికి వెలుగు, నా ప్రియాతి ప్రియమైన శ్రీలతకి దొరదలు పెడుతున్నారా. దూరంగా ఉండు, దూరంగా ఉండు. నిన్ను లవ్ నువ్వు నాకు రాసావా అమ్మాయికి రాశారు? నిన్ను లవ్ చేస్తే చాలు, మా ఇంటికి అవసరం లేదు డైరీ పాలు. ఎందుకంటే ఉన్నాయి సరసాలు. ఏమిటిది రా ఇది? రాత్రి దోమ కుడుతుంది, నీ మీద ప్రేమ పుడుతుంది. నా అన్నం మీద ఈగలు వారితే నేను నీ మీద వాడతా. ఏమిట్రా ఇది? నాకు తెలుసు నీ మనసు, నేను తింటా చేపల పులుసు. నా ఇంటికి రెంటు నువ్వే, నా ఒంట్లో కరెంటు నువ్వే. నువ్వు రాస్తే ఎగ్జామ్, నిన్ను చూస్తే ట్రాఫిక్ జామ్. చూడండి దరిద్రం అంటే చూడండి ఎలా ఉంటుంది. నువ్వు రాస్తే ఎగ్జామ్, నిన్ను చూస్తే ట్రాఫిక్ జాము, ఇద్దరం తిందామా బ్రెడ్ జాము, ఎంతసేపు తిండికోలే. నేను చేస్తే జిమ్ము, నువ్వు కొడితే రమ్ము, ఇద్దరం కలిస్తే దుమ్ము దుమ్ము. చూడు భయ్య దుమ్ము లేచిపోయేది. పాపం రా. మీ లవ్ లెటర్ చూద్దాం, ఆగండి ఫస్ట్ అది చదవండి ఫస్ట్. వన్స్ మనం మాట్లాడుకుంటే మ్యాటరు, నైట్ కొడతా నేను
బ్రహ్మ రాశాడు నీ తలరాత, అందుకు నాకు దొరికింది శ్రీలత. ఇట్లు నీ చేతిలో జీవితాన్ని నాశనం చేసుకోబోతున్న ప్రశాంత్. అబ్బా దట్ వాస్ మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ లెటర్. ఫ్రాపా లవ్ లెటర్. నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేసిన ప్రశాంత్కి నీ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీ లలిత రాయునది. ఏంది శుభలేఖ? నిన్ను ఫస్ట్ చూసినప్పుడు చిరాకేసింది, అసహ్యం వేసింది. నువ్వు రిచ్ అని తెలిసిన తర్వాత సిగ్గేసింది. ఈవిడ కాన్సన్ట్రేషన్ చేసింది. నువ్వు ఖర్చు పెట్టే విధానం చూసి జాలేసింది. పాపం కదా, నీ ఏటీఎం నిల్లవుతుందేమోనని భయం వేసింది. మొత్తం ఖాళీ చేసింది. నువ్వు రెస్ట్ తీసుకుంటానంటే నేను రెస్టారెంట్ కి తీసుకెళ్ళమన్నా. నువ్వు పింగ్ చేయమంటే నేను షాపింగ్ చేయమన్నా. నువ్వు టచ్ అంటే నేను డోంట్ టచ్ అన్నా. వెరీ ఇంటెలిజెంట్ గాని. నువ్వు ముద్దంటే నీకు వద్దు అన్నా. నేను చూడ్డానికి కర్రలా ఉన్నా కరెక్ట్ గా ఉంటా. ఇట్లు నీలాంటి లవర్ దొరికినందుకు సిగ్గుతో తలదించుకుంటున్న చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీలత. ఏవిరా మచ్చా ఇది? ఇచ్చినవరా నువ్వు? దట్ వాస్ 2 డేంజరస్ లవ్ లెటర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఎవరిది అదిరిపోయే లవ్ లెటర్, ఎవరిది మోస్ట్ డేంజరస్ లవ్ లెటర్ అని డిసైడ్ చేయాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎవరు విన్నరో కూడా మీరే చెప్పండి. ఓకే, ఓ పని చేద్దాం. విశ్వ అని మీరు గట్టిగా ఇస్తే విశ్వ గెలిచినట్టు, మహేశ్వరి అని గట్టిగా ఇస్తే మహేశ్వరి అంత గెలిచినట్టు. పెద్ద పేరు కష్టం అండి. మహి అని అరవమనండి. ఇట్స్ సౌండింగ్ సో స్వీట్. నో అమ్మో ఏది నవ్వింది, అమ్మో ఏది నవ్వింది. ఓకే 1 2 3 గో. వాళ్ళు నా పేరే వచ్చారు. ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ రౌండ్ లో బ్రహ్మాండంగా విన్నటువంటి ఏకైక డేంజరస్ మిసైల్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ మహేశ్వరి. దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే, ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. ఇప్పుడు ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరు? అక్కడ ఈమె చెప్తే అబ్బాయి రాశాడు. ఇక్కడ నువ్వు నేనే చెప్తే తీసుకొని మరి నేనే రాసా. నువ్వే రాశా. ఆమె కన్నా ఎక్కువ నా తప్పు కాబట్టి ఆ చున్ని నేను కట్టేసుకుంటా. సూపర్ విశ్వ, యు ఆర్ ఇది రియల్లీ నిజం. గ్రేట్ అసలు. ఇప్పుడు మొట్టమొదటిసారి నా షో నా ఇష్టంలో ఒక అద్భుతమైన ఘట్టం జరగబోతోంది. ఒకడు మళ్ళీ త్యాగం చేశాడు. ఈ త్యాగాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఈ రోజు తను ఒక ఆడమ్మాయిలా డాన్స్ చేస్తే ఒక మగరాయిలా డాన్స్ చేయాలి. ఆ మాత్రం చేయలేరా అంటే అబ్బాయిలాగా అంటే మీ అంత మేధావుల్లాగా డాన్స్ చేయడం మాకు రాదు. మేధావులు అవసరం లేదు. శంకర శగ్గట్లు వచ్చింది అలాగే అడుగుతా. ఓకే 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 చలో 1 2 3 షో ప్లీజ్. హాయ్ 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 నాయక, హాయ్ నింకా వాయిదాలు వేయక, ఊరుకైనా పూరుకైనా నీదెగా, దేశమైనా దేహమైనా నీదెగా. రాజశేఖర నీపై మోజు తీరలేదురా, రాజసాన ఏలరా రాజా రాజా రాజా, రాజశేఖర నీపై మోజు తీరలేదురా. That was super performance by Vishwa and Maheshwari. ఎలా అనిపించింది ఈ షో? అందరిని బాగా నవ్విస్తున్నావు చంటి డార్లింగ్. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి షోస్ ఇంకా నువ్వు చేయాలి. అండ్ షో చాలా బాగుంది. ఆ ప్రాంక్ కాల్స్ అండ్ ఆ స్టోరీ టెల్లింగ్, ఇట్స్ ఎ న్యూ థింగ్. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పండి మహేశ్వరి గారు, ఎలా అనిపించింది? నాకు ఈ దండలు వేసుకోవటం వచ్చాయి, ఊడిపోతాం.
అండ్ తర్వాత ఈ లాస్ట్ లో మీరు ఇలా అన్నారు కదా, నేను యాక్ట్ చేద్దాం ట్రై చేసే కుదరలా. అండ్ చంటి డార్లింగ్, ఒరిజినల్ గా నీ పర్ఫార్మెన్స్ ఈస్ ద పర్ఫ్యూమ్. దట్ ఈస్ మై 10th క్లాస్ రెజ్యూమ్. నన్ను ఇక్కడికి రావద్దు అన్నారు, అయినా నేనే ఊరుకోక ఖాళీగా ఉండడం వల్ల వచ్చేసా. టీఆర్పీ రేటింగ్ కోసం వచ్చేసారు. ఇది ఎంఆర్పి అంత ఇది. సరే ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నిజంగానేనా? ఎస్. ఓకే, ఈ షో చాలా బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ షోస్ అండ్ గేమ్ రౌండ్స్ అండ్ ఆల్. చాలా చాలా బాగుంది. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, సీ యూ. నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30